రిలీజ్ అయిన 4వ రోజో 3వ రోజో సో ఇంట్లో నేను మామూలుగా క్యాజువల్ వస్తుంటే ఏదో టీవీ చూస్తూ కూర్చుంటాను. సక్సెస్ ఎంత అవుతుంది ఏంటని న్యూస్ వస్తుంది, ఆనందం. చాలా హుషారుగా సుష్మిత లోపలికి వచ్చేసి డాడీ వింటున్నావు కదా ఎంత బాగుందో అని అంటే చేస్తామన్నా ఏం తల్లిగా ఉన్నావేంటి నీకు అఫ్కోర్స్ నీ సక్సెస్ బాగోలే కదా 47 ఏళ్ళ బట్టి నువ్వు అనుభవిస్తున్నావు కాబట్టి అది కొత్త కదా, కానీ మా కోసం చాలా ఎక్సైటింగ్ ఉందండి. మరి కూర్చో, నువ్వు చిన్నప్పటి నుంచి అన్నం తింటున్నావు కదా అని అన్నం ఇవాళ తినబట్టి బోరు కొట్టుకుంది నేను తిననంటావా? అది అమ్మ వండిందైనా, ఆ తర్వాత భార్య వండిందైనా, ఆ తర్వాత బిడ్డలు మీరు వండిందైనా, ఏదైనా సరే మన అన్నం మన కూరలు జీవితంలో ఎప్పుడు బోర్ కొడదమ్మా. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ దానికోసం అరువుతో వస్తున్నాం, ఆకలి అవుతుంది, ఎప్పుడు అన్నం పెడతారా కాబట్టి అమ్మ అన్నం ఎప్పుడు బోర్ కొట్టమమ్మా. అలాంటిది ఆ సక్సెస్ అన్నది కూడా అలాంటిది నాకు. ఎందుకంటే అది సీనియారిటీ తోటో లేదా సీజన్ అయిపోవడంతో అండ్ మెచ్యూరిటీ రావడంతో ఏదో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా స్పందిస్తావు తప్ప దీని లోపల మీరందరూ ఎంత ఎగ్జిబిట్ చేసుకుంటున్నారు, ఎంత బయటికి అంతా చెప్పుకుంటున్నారు. అండ్ విజయోత్సవంగా మీరందరూ సాహు అనిల్ ఇలా తిరిగి మీరందరూ ఇది ఆస్వాదిస్తున్నారు. అంతకంత నేను మనసులో ఆస్వాదిస్తుంటాను. మాకు కోసం అనిపిస్తుంటే అంత అదృష్టవంతులు వీళ్ళు వెళ్ళిపోయి అందరితో ఇంటరాక్ట్ అవుతూ ఈ సక్సెస్ ని ఇలాగ అంతగా ఆయన అందిపుచ్చుకొని ఆస్వాదిస్తారు. ఆ అవకాశం నాకు లేదు కదా అని ఎంతో బాధపడుతుంటారు. ఆ బాధ మోహం కనిపించింది కనిపించడం కాదు. మరీ చెప్పారు, మీరు వెళ్ళండి, ప్రజల్లోకి వెళ్ళండి, అది ఆస్వాదించండి, వారితో పాటు మీరు ఇంటరాక్ట్ అవ్వండి. ఆ ఇచ్చే కిక్ అది వేరే అంతా అయితే కాదు. అది మరింత ఉత్సాహం, మరింత హోదాగా ఉంటుంది. అది ఫ్యూచర్ సినిమా కానీ ఫ్యూయర్ లాగా పనిచేస్తుంది. మీకు ఆ యంత్రాన్ని తీసుకోండి, మళ్ళీ మరింత వర్క్ చేయండి అని చెప్పి నేను చెప్తుంటాను. అందరూ వెళ్లే ముందు నాకు చెప్పాడు వెళ్తానని. గో హెడ్. వినాయకుడు అట్లాగే తన ఠాగూర్ సినిమా తర్వాత అనయ్య ఏంటన్నయ్య ఏం ఆనందం ఉందన్నయ్య, వాళ్ళు ఒళ్ళు నలిపేసేసారన్నయ్య, పిసిగిస్తారన్నయ్య, మసాజ్ చేశారన్నయ్య, అది చేస్తుంటే ఆనందం పెరిగిపోతుంది అన్నాడు. నిజం, అలాంటివన్నీ నేను అనుభవించాను. అది నిజంగా అవసరం. ఈ రోజున అలాంటి ఉత్సాహం చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ స్టేజ్ మీద ఎప్పుడో 2-3 దశాబ్దాల ముందు ఇలా ఇచ్చిపుచ్చుకోవటాలు, షీట్స్ ఇచ్చిపుచ్చుకోవటాలు అనేవి మనం ఎప్పుడు చూడలేదు. అలా ఎగ్జిబిటర్స్ కి, బయ్యర్స్ కి, డిస్ట్రిబ్యూటర్స్ కి ఇలా మా చేతుల మీదుగా స్టేజ్ మీద ఈ రకమైన కళకళలాంటి జరుగుతుంటే కనుక వా గత వైభవాన్ని మళ్ళీ వింటేజ్ చిరంజీవి కాదు, వింటేజ్ ఫంక్షన్ సెలబ్రేషన్ కూడా తీసుకొచ్చిన ఘనత అనిల్ రావుపూడిది. సో థ్యాంక్ యూ సో మచ్. నాకైతే అది నాస్టాలజీ. అలాగా ఓపిక్గా ప్రతి ఒక్కరిని ఆనందపరిచేలాగా షీల్డ్స్ ఇచ్చిపుచ్చుకోవడం, ఆ షీల్డ్స్ ఇంటికి తర్వాత అలమారలో పెట్టుకుంటే అది చూసేటల్లా ఎన్నో స్మృతులు గుర్తుకొస్తుంటాయి. అలాంటిది మళ్ళీ తిరిగి ఇలా రావడం, ఆ ఆనందాన్ని అందివ్వడం చాలా చాలా సంతోషం. అండ్ ఇందాక రాఘవేంద్ర వెళ్ళిపోయారు, మాట్లాడేస్తుంది. అనిల్ ని చూస్తుంటే వర్కింగ్ స్టైల్ కానీ, ఆర్టిస్ట్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం కానీ, వాళ్ళు మంచి గుడిషిలో పెట్టడం కానీ, ఇవన్నీ చూస్తుంటే నాకు అచ్చం 100% రాఘవేంద్ర గారే గుర్తుకొచ్చేవారు. అండ్ ఇందాక ఆయన చెప్పినట్టుగా నాకు రాఘవేంద్రరావు గారే అనిల్ రావుపూడి పరిచయం చేశారు. బాబాయ్ వెరీ గుడ్ డాన్స్ అనిపిస్తాను, నువ్వు అంటే చాలా ఇష్టం, ఇలా థింక్ చేస్తాడని చెప్తుంటే కనుక అవునంటే అక్కడే ఉత్సాహంగా స్టెప్స్ కూడా వేశారు ఆ పార్టీలో. ఎప్పుడైనా నువ్వు ఇతరుతో సినిమా చేయాలి బాబాయ్, నీ కామెడీ టచ్ కి ఇతర కామెడీ కన్సీవ్ చేసే కథలకి వాటికి భలే ఉంటుంది. ఆ రిజల్ట్ వేరు అన్నారు. మహాత్మా ఆ మాట అన్నారు. అప్పుడు అందాక అన్నారు మిత్రం ఆట అది మా వటవృక్ష అంత సక్సెస్ఫుల్ దాన్ని ఊహించాలి అన్నారు. ఆయన మంచి మనసుతోటి, పాజిటివ్ దీంతో, నోట్ తోటి ఆ మాట ఆయన అన్నారు. అది రోజు అందరం చదివి చూస్తున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ రాఘవేంద్ర గారు. అట్లాగే ఇంకొక పాజిటివ్ మనిషి, ఎప్పుడు ఇతని సక్సెస్ హర్షించే మనిషి, సక్సెస్ కోరికే మనిషి. అలాగే నేనంటే ఒక అనాల ప్రేమ చూపించే బివి వినాయక్ కూడా ఇది వచ్చాడు. అతను కూడా నాతో 2 సినిమాలు చేశాడు. చేసినప్పుడల్లా అతను షూటింగ్స్ లో ఎంత ఉత్సాహంగా ఉంటాడు, ఎంత ఉత్సాహంగా కొలుస్తుంటాడు. అదే రకంగా అనిల్ రావిపూడి కూడాను మాస్ సంబంధించి అంత గ్రిప్పు, అంత పట్టు ఉన్న మనిషి. అండ్ రాఘవేంద్ర గారు ఎప్పుడు ఆర్టిస్ట్ని చాలా గుడ్ హ్యూమర్లో ఉంచుతారు, సరదాగా ఉంచుతారు. అండ్ మళ్ళీ ఈ రాఘవేంద్ర గారి సినిమా ఎప్పుడు ఎలా ఉంటుంది అనే విధంగా ఉంటుంది. ఆ రకంగా ఈ సినిమాలో ఆర్టిస్టులతో ఉండడం సరదాగా ఉండడం కానీ, అండ్ అరమరికి లేక ఉండడం కానీ, షూటింగ్ గ్యాప్లో తన జోకులతో వాళ్ళు నవ్వించడం కానీ, అంటే ప్రతిరోజు షూటింగ్ వెళ్ళే ముందు నాకు ఈ మధ్య సంవత్సరాల్లో 2 షూటింగ్స్ చాలా ఉత్సాహంగా వెళ్ళేవాడిని. ఒకటి 150 వినయ్ ఉన్నాడు అతను షూటింగ్ చేయండి. ఆ తర్వాత అంతే ఉత్సాహంతో నేను వాలంటీర్ వేరేకి వెళ్ళినప్పుడు బాబీ సినిమా కూడా అతను అంత గుడ్ హ్యూమర్లో వస్తాడు, సరదాగా ఉంటుంది. వాళ్ళు పని చేయడం అనేది ఒక పిక్నిక్ లాగా అంత
ఎంజాయ్ చేసింది నువ్వు ఈ సినిమాని. మనశంకర వరప్రసాద్ ప్రతిరోజు షూటింగ్ వెళ్తుంటే మధ్య ఎక్కడ రోజు షూటింగ్ లేకపోతే ఇంట్లో మామూలు కూర్చుంటాం.